ఏమ్మా ఇడ్లీ తెచ్చేదా? ఇప్పుడే ఉండే కొంచెం టైం అయిపోతాను 9 కంతా తినేయాల. సరే తెచ్చే. ఏం చేయనవా? సాంబార్ ఇడ్లీ. చెప్తా. ఇడ్లీ లేని బోండాలు మాత్రం ఇడ్లీలు బాగానే ఉన్నాయి, తింటే కదా బాగుందో లేదో తెలిసింది దీనికి. ఇడ్లీతో కూడా వడాపావు చేయాలి. ఒక ఇడ్లీ సాంబార్ చేసేస్తా. ఏం చేద్దామంటావు మరి? నేను షాప్ నుంచి వస్తానే సరసగా ఇడ్లీ సాంబార్ చేశాను. ఏంది ఇదిగా ఉన్నది? ఏమే తెలివి తక్కువ శాస్త్రం అన్ని చేస్తాయి ఇప్పుడు. తెలివి తక్కువ శాస్త్రం ఎందుకు? ఇటు సాంబారు తెలివి ఎక్కడ దొరుకుతుంది చెప్పు. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా. తెలివి పెట్టి చేయాలా? నీకు తెలివి తక్కువ. It's laughing time. అలా అరేబియా సముద్రంలో చెట్టు ఉందంట. చెట్టుకి తెలివి కాసిందంట. అది పోయి తెచ్చుకో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అరేబియా సముద్రానికి పోయి సరే ఫ్లైట్ లో పోయి తెచ్చుకుంటాం. ఫ్లైట్ లో పోతే అడట్టు ల్యాండ్ ఆపో. అరేబియా సముద్రంలో చెట్టు ఎట్ట వచ్చింది? అది తెలివి చెట్టు, అది తెలివిగా మొలిస్తుంది. నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కిపోతే అక్కడ ఆల్రెడీ ల్యాండ్ అయ్యడానికి ఇది ఉంటుంది. అక్కడ చెప్పావు నీకైనా అర్థమైందా? ఇదే ల్యాండింగ్. ఫ్లైట్ తెచ్చుకోకపోతే తెలివి తెచ్చుకోనా? అప్పుడు నువ్వు తెలివితే అట్లా ఉన్నాయి, నువ్వు ఆడపోయి తెచ్చుకోమని నాకెలా చెప్తావు? 3 కేళ్ళు తెచ్చుకోను, మీరు 3-4 తెచ్చుకో. నీకన్నా నాకే ఎక్కువ తెలివితే అట్లా ఉండేది. నేను ఒకటి అడగ చెప్తావా? ఎదిరింటావి మొన్న కూర చేసింది, ఎలా ఉంది? ఎలా ఉంది? మొన్న చేసింది ఈరోజు బాగుండదు. పుల్లు జోకులు అంతే కదా. ఇప్పుడు మొన్న చేసిన కూడా ఈ రోజు తింటే ఎట్లుంటుంది? మొన్న తిరిగింది ఎలా ఉంది? మొన్న కాదు, మొన్న పోస్ట్ చేస్తే ఈ రోజు బాగుండదు. అది పుల్లు జోకులు అంతా వేస్తాడు. సరే ఎప్పుడు పోతున్నావా తెలుగుకా? నువ్వు ఫ్లైట్ రెడీ చేస్తా అంటే నేను పోయి తెస్తా. నేనేం ప్లేట్ తెచ్చి నీకు తెలియదు తక్కువ, నువ్వు తెచ్చుకోపోయి. జోకుగా మాట్లాడట్లేదు ఇదంతా. లక్కీ ఇక్కడ లక్కీ. నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఏం చేయాలా? ఏం చేయొద్దు. నిన్ను అడగతా ఉన్నావు సరిత గురించి నీ ఒపీనియన్. సరిత ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అవసరమా? ఇప్పుడు చెప్పు. అవన్నీ స్వీట్ మెమరీస్. అవంతా ఎక్కువ ఇదనుకుంటు స్వీట్ మెమరీస్. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్. స్వీట్ మెమరీస్ అంటే ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్పు సరిత గురించి. ఏముంది, పెళ్లి అయిపోయింది, పిల్లకాయలు ఇద్దరు. అవన్నీ అడగను నేను, ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్పు. మనది ఏముందబ్బా ఇంకా. ఇప్పుడు పిల్లకాయలు పెద్దోళ్ళు అయిపోయినారు, మనకి ఏముండదు ఇంకా. ఏదో కృష్ణారాం అనుకుంటున్నాను తప్ప. నేను అది అడగల. సరిత గురించి నీ ఒపీనియన్ చెప్పు. ఒపీనియన్ ఏం చెప్పేది? ఏం చెప్తావు చెప్పు. బాగుంటుంది, మంచిదే. అంటే ఆ పిల్ల మంచిదంటే నేను చెడ్డదు. ఈ వీడియో వాడు ముగ్గురికి చూపిస్తాను, నీకు అప్పుడు చెప్తాను.
కూర్చి అడిగినావు ఎట్టా అంతేనే మంచిది. నీకు సిగ్గెందుకు వచ్చింది ఈ వయసుకి? సరేలే, అవన్నీ పాతవంతా గుర్తు వస్తాయి టక్కని చూసేటప్పుడు ఆహా. పేరు ఎత్తే. మందేదంతా ఆ మూతిలో కొంచెం సిగ్గు తగ్గించుకో, చండాలంగా ఉంది. చండాలంగా ఉందా? ఇంకేం విషయాలు? నువ్వే చెప్పాలా. ఇంట్లో వాళ్ళ దగ్గర విషయాలు ఉంటాయి. మేమదే మ్యారేజ్ డే వస్తుంది, కొంచెం బాగా చేయాలనుకుంటున్నాం. ప్రజెంట్ నీకు ఇది. ఏంది 51 మ్యారేజ్ డే ఉంది. ఆహా, మంచిది. నేను ఫిక్స్ అయిపోయినా. నేను ఫిక్స్ అవ్వాలా. నువ్వేం ఫిక్స్ అయ్యేది? ఇంట్లో 2 భాగాలు ఉంటాయి, ఇద్దరిలో నీ సగం నా సగం. అప్పుడు నువ్వు నాకు చెప్పి నేను ఒప్పుకుంటే చెయ్యాలా. నేను ఫిక్స్ లేదంటే నువ్వు ఫిక్స్ అవ్వకూడదు. సరేమ్మా, నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే శాసనం, అంతే. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నేను చెప్పింది 100% నేను ఏం చెప్తే అదే జరగాలంతే. ఇంట్లో నువ్వు చెప్పింది కదా మేడం. ఓకే, నీకు నచ్చకపోతే పోతా ఉంటుంది. ఓ ఓకే. ఎప్పుడు వచ్చింది ఇంత ధైర్యం నీకు? మీ అమ్మ మన ఫోన్ చేసింది కదా.